హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకు ఎదురుగా ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా. ఈ ఆర్చ్ చూస్తున్నట్లయితే అమరావతి ఊర్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఈ వీడియో చూడబోయే ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసము, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్లేసుల కోసము మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అందరినీ అయితే నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్నివ్వండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడైతే అమరావతి మనం ఊరు బయట ఉన్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్టడాలు అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మెల్లగా ఫ్లాట్లుగా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, అమరావతి అయితే ఇప్పుడు చాలా వేగంగా డెవలప్ చెందడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడైనా ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి, మంగళగిరికి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని, ఎందుకంటే ఇటు పల్నాడు ఏరియాకి, అటు రాయలసీమకు, ఇటు ఉత్తరాంధ్రకు అన్నిటి కలిపి ఒక సెంట్రల్గా ఉంటుందని చెప్పేసి, అండ్ పక్కనే నదీ తీర ప్రాంతం ఉండటం వలన నీళ్ళకు కూడా చాలా ప్రాబ్లం లేకుండా మంచి ఇదిగా ఉంటుందని చెప్పేసి ఈ ఏరియాని అయితే ఎంచుకున్నారు. ఇప్పుడైతే మనం చూస్తున్న ఈ ఏరియా అంతా అమరావతికి ఊరు బయట అనమాట. అమరావతి మనం క్యాపిటల్ గురించి తెలుసుకుంటున్నప్పుడు అమరావతి ఊరు ఎలా ఉందో చూడాలి కదా. అందుకని చెప్పేసి ఈ ఊరు ఎలా ఉంటుందో చూపించడానికైతే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ ఊరు గురించి మనం చెప్పాలంటే చాలా వేల సంవత్సరాల చరిత్రే ఉందని చెప్పాలి. ఇంకా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా అయితే కృష్ణా నదీ తీరాన ఈ ఊరైతే ఉందన్నమాట. మన గుంటూరు నుంచి ఇక్కడికి అమరావతికి జర్నీ చేయాలంటే గుంటూరుకి అమరావతికి మధ్య డిస్టెన్స్ వచ్చేసేసి 32 కిలోమీటర్లు అయితే చూపిస్తుందండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉందండి. దానికి సంబంధించిన వెల్కమ్ బోర్డ్ అనేది మనం క్లియర్గా చూస్తున్నాం కదా, పైన చక్కగా రాసి ఉంది. ఇప్పుడైతే మనం ఇది అమరావతి ఊరు బయట చూస్తున్నాము. ఇవన్నీ ఈ బిల్డింగ్లు కానివ్వండి, ఈ రోడ్డు ఒకటే సింగిల్ రోడ్ అనమాట. డైరెక్ట్గా ఇప్పుడు ఈ రోడ్డు అంతా స్ట్రైట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఒక చిన్న టౌన్ లాంటిదనే చెప్పాలి. ఇంకా ఇటు క్యాపిటల్ వస్తుంది కాబట్టి ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. ఇంకా ఈ ఊరు చుట్టుపక్కల చూసుకుంటే కనుక ధరణికోట, నరుకొల్లపాడు, లింగాపురం, పెద్దమద్దులూరు, దిడుగు ఇవన్నీ కూడా దీనికి చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్నమాట. మన అమరావతిలో ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధుని యొక్క ఆ యొక్క విగ్రహాన్ని అయితే దాని గురించి అండ్ అమరావతి మ్యూజియం గురించి కూడా ఒక వీడియో చేశాను. దాని గురించిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. అప్పుడు ఈ ఊరు గురించి, ఆ ప్లేస్ అంతటి గురించి ఒక ఐడియా ఉంటుంది మీకు. మనకి ఇక్కడ కనపడుతున్న ఈ రోడ్డు రైట్ సైడ్ తీసుకుంటే కనుక అమరావతి క్యాపిటల్లోకి వెళ్ళే రోడ్డు. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక బుద్ధుని స్తూపం, అమరావతి స్టాచ్యూ అండ్ అమరావతి మ్యూజియం, ఈ ప్లేసెస్ అన్నిటికీ మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా అయితే అమరావతి గురించి మీకేం తెలుసు, ఇక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయో, అమరావతిని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా, ఇంకా నేను మెన్షన్ చేయని ప్లేసెస్ ఏమన్నా కానీ వాటన్నిటి గురించి అయితే మీరు కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి.
మనకు ఎదురుగా కనపడుతున్న ఆ గోపురం గురించి అయితే మీకు ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఇప్పటివరకు అయితే మనం అమరావతి ఊరు గురించి, అమరావతి ఊరు ఎలా ఉంటుంది అనేది మీకు చూపించానండి. ఈ వీడియోని గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని, ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఈ టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.